మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, 3 క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన సమాధానం నాకు నచ్చితే చాక్లెట్ ఇస్తా. కానీ మీ అదృష్టం ఏంటి అంటే దీనిలో సెకండ్ ట్రాక్ కూడా ఉంది. మీరు చెప్పే ఆన్సర్ నెక్స్ట్ రౌండ్ లో వచ్చే సెలబ్రిటీలను కూడా ఇదే క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ వాళ్ళు గనక చెప్పిన ఆన్సర్లు మీరు చెప్పిన ఆన్సర్లతో మ్యాచ్ అయితే మళ్ళీ చాక్లెట్ ఇస్తారు. కానీ సెలబ్రిటీలు చాక్లెట్ ఇస్తారు. సాధారణంగా కొడుకుని తండ్రి ఏ విషయాల్లో తిడతాడు? పెళ్లి కాకముందు తండ్రి అయినప్పుడు. ఏజ్ అయిపోయినా పెళ్లి చేసుకోకపోతే. ఏజ్ అయిపోయినా అది వాడికి ఎలా సంబంధం? అదే నాన్న తిడతాడు, ఇంకా పెళ్లి చేసుకోవేం రా, నీ ఏజ్ లో నీ పాటికి నీ అసంటోని ఇద్దరు కన్నా. అమ్మాయిలను బైక్ ఎక్కించుకొని తిరుగుతుంటే డాడీ వాళ్ళు తిడతారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అమ్మాయితో రొమాన్స్ చేసి దొరికిపోయినప్పుడు. అరే ఓసారి అందరూ ఆయన చూసి స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి క్లాస్ పోతున్నట్టు పోయి గర్ల్ ఫ్రెండ్ తోటి బయట కనబడితే డాడీ కోపం. సూపర్ రా. జనరల్ స్టోర్ పోయి సామాన్ తీసుకొచ్చి చిల్లర మర్చిపోయి వస్తే తిడతాడు. చిల్లర మర్చిపోయేస్తే తిట్టాడు రా. నువ్వు మర్చిపోయి వచ్చానని చెప్పి వేరే వాటికి ఆ చిల్లర వాడితే తిడతాడు. అదే పెళ్లి చూపులు ఉన్నాయని తెలిసి కూడా బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఉన్నారని తిడతారు. చెప్పు, మొత్తం చెప్పవా? మొత్తం చీర ఉతుకు, ఆరే, మడత పెట్టు, ఇస్త్రీ చేయి. పెళ్లి చూపులు చెప్పు. పెళ్లి చూపులు ఉన్నాయని తెలిసి కూడా బయటికి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చే లోపల ఈ ఎపిసోడ్ అవుతుందా? ఇంకొంచెం 2-3 ఎపిసోడ్ చేద్దామా? నాన్నకు ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలో నేర్పించినప్పుడు. నాన్నకి ఇంటర్నెట్ ఏ విషయంలో నేర్పిస్తావు? డాడీ సిగరెట్ దెమ్మని చెప్పినప్పుడు కొడుకు పాకెట్ నుంచి తీసి ఇచ్చినప్పుడు. డాడీ లవ్ చేసిన అమ్మాయినే కొడుకు కూడా లవ్ చేసినప్పుడు తిడతాడు. బాగా ఇన్స్పైర్ అయినట్టున్నావు. డాడీ కొనుక్కున్న స్వాతి బుక్ లో మిడిల్ పేజ్ మిస్ అయినప్పుడు. నీకు బుక్ అంతా వదిలేసి మధ్యలో ఏమైంది? వైన్ షాప్ ముందు క్యూ లైన్ లో నా వెనక మా డాడీ ఉన్నప్పుడు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయి చేసే పనులు ఏంటి? బ్లడ్ తో లవ్ లెటర్ రాయడం. అబ్బా, బాగా ఘాటు ప్రేమ. వాళ్ళ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్ కి లైన్ వేయడం. జనరల్ గా అమ్మాయిని పట్టించే ముందు వాళ్ళ ఫ్రెండ్ పట్టిస్తాం. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అమ్మాయి ముందు సంఘ సేవ చేయడం. నాకు సంఘసేవ అంటే ఏంటో చెప్పవా? ఏం లేనా, గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, రోడ్ దాటించడం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు దాటనికి భయపడతారు, పోయి ధైర్యంగా దాటిపియడం. అరే నువ్వు ప్రేమించే అమ్మాయి ఎప్పుడు గుడ్డోళ్ళు రోడ్ దాటుతారా? ఎప్పుడు చిన్న పిల్లలు సెట్ చేసుకోవాలా ముందు. సినిమాలు రా, అవి జరగవురా రే. ఆమె గురించి ఆమెకు నిజాలు చెప్పడం. ఆమె గురించి నువ్వు కోపం అమ్మాయిని పొగిడితే గుర్తుపెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ తిడితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఆ పిల్ల పెళ్లి అయిపోయి ఇంకో 2 పిల్లలు తల్లి అయినా వాడు రోడ్డు మీద కనబడితే అవులేగాడు ఈడే కదా ఆ రోజు తిట్టింది. వీళ్ళు ఆయనతో కూడా చెప్తారు, ఈయనండి ఓ రోజు నన్ను లఫ్ట్ గాడీడు అందంగా లేవని అన్నాడు. వాడు అప్పుడే తెలుసుకున్నాడా? ఒక అమ్మాయి ఆధార్ కార్డు చూసి కూడా అందంగా ఉందని చెప్పడం కరెక్టేరా. ఈ ప్రపంచంలో ఆధార్ కార్డులు చూస్తే దొరికిపోయేంత నిజాలు ఇంకేమీ దొరకవు. ఏముంటాయిరా ఎక్స్ప్రెషన్లు. వితౌట్ మేకప్ లో కూడా నువ్వు బాగున్నావు అని చెప్పడం. వాళ్ళ నాన్న అంబానీ అని చెప్పినప్పుడు ఇంప్రెస్ అవుతాం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మీ నాన్న అంబానీ అంటే ఇంప్రెస్ అయ్యే ఒక్క అమ్మాయిని నాకు చూపెట్టు. నేనున్నాగా. అమ్మాయి వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి అమ్మాయికే సైట్ కొట్టినప్పుడు. నీ చెప్పడం స్టైల్ బాగుందిరా. అమ్మాయి వాళ్ళు ఇంటి ముంగడికి వెళ్ళి అమ్మాయికే సైట్ కొట్టడం. అట్లా చెప్తారా ఇంప్రెస్ అవుతారా? ఇంప్రెస్ అవ్వర్రా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ డాడీ చూస్తారని చెప్పి ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పేస్తారు. అమ్మాయికి నువ్వు అంటే నా ప్రాణం అన్నప్పుడు.
వీడికి ఒక్కసారి కాస్ట్లీ కాస్మెటిక్స్ కొనిచ్చినప్పుడు ఎంతసేపు డబ్బులు దబ్బే కార్యక్రమం తప్పితే వేరే ఆలోచన లేదే. అస్సలు సమస్య లేదు. అన్న ఇంప్రెస్ చేసే అవసరం లేదన్న, అబద్ధాలు చెప్తే వాళ్ళు పడిపోతారు. అబద్ధాలు చెప్తే ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా సరే పడిపోతుంది. ఓకే, మూడో క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి అద్దంలో చూసుకున్నప్పుడు తనని తాను ఏమనుకుంటుంది? అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పుడితే మన రవణ లాగా యాంకరింగ్ చేయొచ్చు కదా అని. అబ్బా నాకే జెలసీగా ఉంది ఇంత అందంగా ఎలా పుట్టానో అని. నాలాంటి అందాన్ని టచ్ చేయాలంటే చంటి లాంటి అందగాడే టచ్ చేయాలి. ఏంటది? అదే అదే నేను ఇక్కడ పుట్టేవరా ఇంత అందంగా? ఇక్కడ పెద్దగా పెద్దగా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది. వద్దు. చూడు చూడు. వచ్చానా? నా గురించే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదేమో అనుకోవడం. ఒక దయ్యం ఇంకో దయ్యం చూసింది అనిపిస్తుంది. అమ్మాయి ముఖం చూసుకున్నప్పుడు సన్ను లేని లాగా ఉంది అనుకుంటా. అరే అరే ప్లీజ్ ఆమె పేరు కరెక్ట్ గా చెప్పు. సన్ను లియోన్. సన్నీ డియోల్ అను. సన్నీ లియో. సన్నీ డియోల్. సన్నీ లియో. బాబీ డియోల్ వాళ్ళు అన్నారా సన్నీ డియోల్? సన్నీ లియోన్. సన్నీ డియోల్. అబ్బా ఫేస్ పై పింపుల్ వచ్చింది, రేపు మేకప్ తో కవర్ చేయాలి. ఫస్ట్ ఆలోచించేది అదే కరెక్టే. అద్దంలో నేను చూసుకున్నప్పుడు రంభా, ఊర్వశి, మేనక నేనేమో అని అనుకుంటాను. చంటి పక్కన హరితేజకు బదులు నేను ఉండాల్సింది అనుకుంటాను. అద్దంలో చూసుకున్నప్పుడా? తప్పులేదు, ఒక చాక్లెట్ ఇవ్వండి. మా అమ్మ నాన్న ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో ఇంత అందానికి జన్మనిచ్చారు కదా అనుకుంటారు. అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. రౌండ్ ఏంటి అంటే నేను నిన్ను ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఓకే, 3 క్వశ్చన్లు, ప్రతి క్వశ్చన్ కి 5 ఛాన్సెస్ ఉంటాయి. 5 ఛాన్సెస్ లో నువ్వు 3 కరెక్ట్ గా చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పిన ఆన్సర్ గనక వాళ్ళు చెప్పిన ఆన్సర్ గనక 2 ఈక్వల్ గా అయితే వాళ్ళకి నువ్వు చాక్లెట్లు అంటే సేమ్ క్వశ్చన్స్ వాళ్ళని కూడా అడిగా, కొంతమంది కొన్ని ఆన్సర్లు చెప్పారు. అవి మీ ఆన్సర్ తో మ్యాచ్ అయితే మీరు వాళ్ళకి చాక్లెట్ ఇస్తారా? డన్. సో క్వశ్చన్లు ఏంటి అంటే నువ్వు అడుగు ఫస్ట్. నేను అడుగు. సాధారణంగా కొడుకుని తండ్రి ఏ విషయంలో తిడతాడు? కాలేజీకి డుమ్మ కొట్టినప్పుడు తిడతాడు. కాదా? అసలు చెప్తున్నాం కదా, అక్కడ లేరా? ఓ రేంజ్ లో చెప్పారు. ఓహో అక్కడ లేరా, నేను అక్కడే ఉన్నారేమో అనుకున్నా. అక్కడ లేరు. ఎగిరేసుకొని వెళ్ళిపోయారు. అయితే తండ్రి లైన్ వేసే అమ్మాయిని కొడుకు వేస్తున్నాడని తెలిసి ఏం చెప్పావు నువ్వు? తండ్రి లైన్ వేసే అమ్మాయికి కొడుకు కూడా లైన్ వేస్తే తిడతాడు. నువ్వు చెప్పింది అదే. అదే. వెరీ గుడ్, సూపర్. ఒకటి రైట్ అయింది. నీకు ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి, 2 కరెక్ట్ చెప్పాలి. ఓకే, ఇంకెప్పుడు తిడతాడు? ఫ్రెండ్స్ తో మందు కొట్టినప్పుడు. అక్కడ కూడా లేరా? ఎక్కడున్నారా? నీకు మిగిలేదే 2, రెండిట్లో 2 కరెక్ట్ గానే చెప్పాలి. ఇంకా కొడుకుని ఎప్పుడు తిడతాడబ్బా? మందు దగ్గర తిట్టట్లేదు, కాలేజీ దగ్గర కూడా దాటిపోయారు. జనరల్ గా అందరం సినిమాలు చూస్తాం, సినిమా హాల్ అని క్లూ ఇచ్చా. ఓకే, కొడుకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి కాదు, కాస్త కొంచెం వాళ్ళ తరఫులో ఆలోచించు. దగ్గరకు వచ్చావు, వాళ్ళలాగా ఆలోచించు. ఓకే, అయితే కొడుకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వస్తే ఆ తండ్రి కూడా అదే సినిమాకి వస్తే ఓకే, ఇంకా మిగిలింది ఒకటే ఒక ఛాన్స్. అది కూడా రైట్ ఆన్సరే చెప్పాలి. రాంగ్ అయితే ఓకే, బాగా ఆలోచించు. చిన్న లీడ్ ఇవ్వచ్చుగా ఏదో కాలేజ్. ఎందుకు ఇస్తారా? ఒకదానికి ఇచ్చారు కదా, అన్నిటికి ఇస్తారా? అంటే చాయిసెస్ లేవు కదా, ఒకటే కదా. ఏసీడీసీ ఇప్పుడు. సరే, బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఉంది. బొమ్మరిల్లు ఏంటి? ఇదే ఫేమస్ బొమ్మరిల్లు. చెప్పకపోతే ఎలారా? గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? ఎన్ని రోజులు? 4-10 రోజులు ఏదో పెట్టుకుంటాడు. కాదు కాదు, వారం పెట్టుకుంటాడు. నువ్వు అలా పెట్టుకుంటావా? నేను ఎందుకు 2 సంవత్సరాలు పెట్టుకుంటా.
ఇప్పుడు కొడుకు ఆ. గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ, 7 రోజులు పెట్టుకున్నాడు, వారం పెట్టుకున్నాడు అనుకో. ఆ, అందుకు తిట్టాడంట నాన్న. తిడతాడు. అందుకు నాన్న తిట్టాడు. అంటే కొడుకు గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటారు నాన్న అంటే అమ్మ నా బుద్ధులు తిడతాడు. ఎవరు చెప్పాడు? ఇందాక ఎవరెవరు చెప్పారో వాళ్ళు నించోండి. ఓకే, ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చేసే పనులేంటి? ఇది చాలా ఈజీగా చెప్పేసి చెప్పారు. అవును. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అమ్మాయిల బర్త్డే రోజు రకరకాల గిఫ్ట్ ఇవ్వాలని. సరే, బర్త్డే తీసేసి గిఫ్ట్లు తీసుకుందాం బావా. వద్దు, వద్దా? బాగా లేట్ ఉన్నాడు వీడు. 5 ఛాన్సులు ఉన్నాయి, ఒకటి అయిపోయింది. ఇంప్రెస్ చేయడం కానీ బ్యాలెన్స్, ఫోన్ బ్యాలెన్స్, రీఛార్జ్. ఓ అక్కడ కూడా లేరా? ఇంకా మూడే మూడే ఉన్నాయి, చచ్చినట్టుగా 3 చెప్పాలి. ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్తారు. డన్. ఎవరు చెప్పారు అబద్ధాలు? చెప్పారు. ఒకటి అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగుడతారు. చెప్పారా ఎవరైనా? అందంగా లేకపోతే ఒకటి అయిపోయా, మిగిలిందే ఒకటి. ఇంప్రెస్ చేయడానికి అందంగా ఉన్న అబద్ధం చెప్తారు. ఇంకా నువ్వు లేకపోతే నేను బతకలేనంటారా? వా! ఎవరో చెప్పారు ఇక్కడ భారీగా ఒక డైలాగ్. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా లోకం అంటారు. కాదు, వాడు లేవడానికి స్లోగానే లేస్తున్నాడు, కానీ ఆన్సర్ మాత్రం క్రిటికల్ గా ఉన్నాయి. ఇద్దరికి వచ్చినాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అసలు అదిరిపోతుంది. ఆ, నువ్వు చూసుకొని వాళ్ళలాగా ఆలోచించి ఆ, చెప్పు. ఆ, ఓకే యు గో దట్ సైడ్. ఓకే. రెడీ. అమ్మాయి అద్దంలో చూసుకుని తన గురించి తాను ఏమనుకుంటుంది? అరే నీకు బాగా తెలిసిరా ఇది. ఓకే, అద్దం ముందు కూర్చొని ప్రతి అమ్మాయి ఎలాగైనా ఉండని, ఆ. దొంగ ముఖం దానా నీ అంత అందంగా ఎవరు లేరేంటే ఫస్ట్ చెప్పారు, బాగుంది. ఇంకా ఇంకా అందం అనుకుంటది. ఇంకేమనుకుంటది? అప్పుడప్పుడు పొగుడుకోవడమే కాదు, అసలు మహేష్ బాబు నమ్రతను చేసుకోవాల్సింది కాదు, నన్ను చేసుకోవాల్సింది. దగ్గరగా, అంటారా? చాలా దగ్గరగా దగ్గరగా ఉన్నావు. హీరో చేంజ్ అయ్యాడు. పెళ్లి కాని హీరో ప్రభాస్. అబ్బే! అరే వా, సూపర్. అబ్బా నీకు ఇంకా 3 ఉన్నాయి, దాని ఒక్కటి చెప్తే చాలబ్బా. అద్దం ముందు నిలబడినప్పుడు ఫేస్ చూసుకున్నప్పుడు అమ్మాయి, అబ్బా ఒక 2 పింపుల్ వచ్చాయి, దీన్ని ఎలా కవర్ చేయాలి? అమ్మా నా మేకప్ కిట్ ఎక్కడ పెట్టావమ్మా? ఏయ్! సూపర్. 3 అయిపోయినాయి. ఇగో వాడికి కూడా ఒకటి.